గొప్ప దేవుడు, కనికరము, జాలి, అత్యంత గొప్ప వాత్సల్యం కలిగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. సాయంకాలం నీ పాసంలో ఇలాగ మనం ప్రార్థించే ధన్యత మీరు అనుగ్రహించేస్తారు. మీ దాసులు తిమోతిని బట్టి, క్రిస్టియన్లు విడిపిస్తోంటారు, వారు ప్రేమించి వరకు ఇచ్చిన బిడ్డలు బట్టి ఇస్తోంటారు, ముఖ్యంగా కుమార్తెను విడిపిస్తోంటారు, మరి కిషన్ కుమారుడు సంపత్తును బట్టి స్తోత్రాలు, అలాగే ప్రభుదాసు గారు సంపూర్ణ గారిని బట్టి స్తోత్రాలు, వారిని ప్రేమించి వారికి అందించిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు, ముఖ్యంగా కుమార్తె హదస్సాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగన మరి మా తండ్రి సంపత్ హదస్స వారి యొక్క వివాహం ఎంతో ఘనంగా జరిగించుకున్నారు. ఆ తర్వాత వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల ఖమ్మముల వల్ల ఉన్నారు అనే మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మా తండ్రి సంపత్ హదస్సాను ప్రేమించి వారికి అనుగ్రహించిన ఈ కుమార్తె పేరు మా తండ్రి జెన్నెస్సా ఆశ్రయ అనే పేరు పెడుతుండగా మీరు దీవించడం, ఆశీర్వదించడం. అలాగే నా చక్కగా మరి దేవుని కృపలో జ్ఞానమందు వయసునందు దేవుని మనుషుల దగ్గర వడ్డినట్లు సహాయం చేయండి. ఈ బిడ్డను పెంచులో తల్లిదండ్రులకు వృద్ధులకు కావాల్సిన వారిలో జ్ఞానం అనుగ్రహించండి. ఈ బిడ్డ చక్కగా ఎదిగి వృద్ధిల్ని మీ నామానికి మహిమ, సంఘానికి క్షేమం, ఇంటి వారికి గొప్ప సంతోషం కలుగజేసే బిడ్డగా ఉన్నట్లు సహాయం చేసి ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డ పుట్టినందుకు అనేకులు సంతోషితులు అనే మాట పెట్టించుకుంటారు. దినేశ ఆశ్రయం పెట్టించుకుంటారు. బిడ్డ దీవించడం తోడుగా ఉంటారు. సాయంకాలం విడుదల ప్రార్థించే ధన్యత నేను అనుగ్రహించుకుని స్తోత్రాలు చెల్లించు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినత వేడుకొంటున్నాము తండ్రి. పెట్టండి.